స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నామని, స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలని, అదే మనకు మంచి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అలవాట్లు మారాలి, తద్వారా సమాజం మారుతుందని, సమాజం మారితే స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుందన్నారు. తలసరి ఆదాయం పెంచాలనేది నా ప్రధాన లక్ష్యమని తెలిపారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ రోజు నుంచి ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభిస్తున్నామని అన్నారు. అన్ని ప్రాంతాల్లో 4 రోజుల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఉంటుందని వెల్లడించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా ప్రతిరోజు క్లీన్ డ్రైవ్లు చేయాలని సీఎం స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ప్రజావేదిక సభలో సీఎం మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలని, స్వచ్ఛాంధ్రతో ప్రారంభిస్తున్నామని, స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. తాను ఎక్కడ ఉన్నా తన మదిలో ఉండేది పేదల సేవలో కార్యక్రమమని, పింఛన్లు నేరుగా ఇచ్చిన ఆనందం తన జీవితంలో మర్చిపోలేనిదన్నారు. అర్హులైన వారికి గౌరవంగా అందుతుందా లేదా అని పరిశీలిస్తుంటానన్నారు. ఒకప్పుడు తన పాదయాత్రల సమయంలో చెత్తనే ఎక్కువ కనిపించేదని, చెత్త నుంచి సంపద సృష్టించడానికి పార్కులు ఏర్పాటు చేశామన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను మనం నిషేధించాలని, కుప్పం మండలానికి 3వ బహుమతి రావడానికి చాలా కృషి చేశానన్నారు. తన ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితాలు రావడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. సంపద సృష్టించి పేదవాళ్లకు పంచాలని, ఆర్థిక అసమానతలు తగ్గించాలన్నారు. 16 నెలలుగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క ఆఫీసుపై సోలార్ ప్లేట్స్ పెట్టుకోవాలన్నారు. తల్లికి వందనం కింద 15,000 అందిస్తున్నామని, భగవంతుడు కరుణిస్తే తల్లికి వందనం మొత్తాన్ని పెంచుతామన్నారు. గతంలో గొడ్డలి పార్టీ చేసిన అరాచకం చూశామని, ప్రజల ఆస్తులన్నీ మార్చేసి గందరగోళం చేశారన్నారు. ప్రజల భూముల జోలికి ఎవరూ రాకుండా చర్యలు చేపట్టామని, భూ తగాదాలు లేకుండా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని చంద్రబాబు స్పష్టం చేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక ఉద్యమంలా చేస్తున్నాం. 17సారి నేను వచ్చాను. ఫలితాలు కనిపిస్తున్నాయి, మార్పు కనిపిస్తుంది. స్వచ్ఛత వైపు సగర్వంగా అడుగులు వేస్తున్నాం. నేను స్వచ్ఛాంధ్ర అంటే రోడ్డు మీద కాగితాలు లేకుండా ఉండడం, ఇంట్లో చెత్త లేకుండా ఉండడం మీరు అనుకుంటున్నారు. కాదు, మనలో కూడా మార్పు రావాలి. స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి. అదే సమయంలో మనందరం కూడా ఎక్కడికక్కడ మనం తినే తిండి దగ్గర నుంచి, మన ఆరోగ్యం దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇల్లు, పరిసరాలు, ఆఫీసు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అలవాట్లు మారాలి. తద్వారా సమాజం మారుతుంది. సమాజం మారితే స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుంది. నేను 2047కి స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మన తలసరి ఆదాయం 3 లక్షల రూపాయలు ఆవరేజ్న. ఇది 54 లక్షల రూపాయలు చేయాలని, రాబోయే 22 సంవత్సరాల్లో 54 లక్షలు చేయాలనే దిశగా ముందుకు పోతున్నాం. ఇక్కడ ఇంకోడు పెట్టాను. ఒకప్పుడు P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఇప్పుడు నేషనల్ హైవే చూస్తున్నారు. మీ ఊరు పక్కనే రోడ్లు వేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేయించింది. ఆ రోడ్డు అంతా కూడా ఒక వ్యక్తి వచ్చేస్తాడు, టోల్ పెడతాడు. ఆ డబ్బులు కలెక్ట్ చేసుకుని తీసుకున్న అప్పులు కట్టేసే పరిస్థితికి వచ్చారు. అన్నిట్లో, ఎయిర్పోర్ట్లు అన్నిట్లో వచ్చాయి. దీనివల్ల ప్రజలకు సంపద వచ్చింది, మెరుగైన అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా, నేను పనిచేసేది ఏ కొద్ది మందో కోటీశ్వర్ల కోసం కానీ కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. పైనుండే వ్యక్తులు కింద నుండే వ్యక్తుల్ని ఎక్కడికక్కడ దత్తత తీసుకోవడం, వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత, దానికే నేను పేరు కూడా పెట్టాను, MBK, మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10%, కింద నుండే 20%కి అనునిత్యం అందుబాటులో ఉండి వాళ్ళని పైకి తీసుకొస్తే
అది నిజమైన అభివృద్ధి అవుతుంది. ప్లాస్టిక్తో తయారైన వస్తువుల వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవటం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చునని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు వస్తున్నాయని చెప్పారు. ప్లాస్టిక్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకుని పరిశుభ్రమైన నగరంగా విజయవాడను తీర్చిదిద్దడానికి నగర ప్రజలు సహకరించాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ రైతు బజార్ సమీపంలో ఉన్న కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ హైస్కూల్ ఏరియాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి నెల స్వచ్ఛతపై వినూత్న రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెలలో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కొన్ని రకాల కెమికల్స్ మానవ శరీరంలోకి వెళ్లి క్యాన్సర్గా మారుతాయని వెల్లడించారు. వేడిగా ఉన్న పానీయాలు, ఆహార పదార్థాలను ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లలో తీసుకోవటం వల్ల రోగాల బారిన పడతామని వివరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవటం వల్ల క్యాన్సర్ను దూరం చేయవచ్చునని చెప్పారు. మురుగునీటి కాలువలు, భూగర్భ డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను పడవేయటం వల్ల అవి స్తంభించి మురుగు రోడ్డు మీదకు వస్తోందని, దానివల్ల అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి దోమలు పెరిగి ప్రజలు రకరకాల జబ్బుల బారిన పడుతున్నారన్నారు. మహిళలు శానిటరీ నాప్కిన్స్ను కూడా డ్రైనేజీలో వేయటం వల్ల డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా దెబ్బతింటోందన్నారు. ప్లాస్టిక్ ఎంత హానికరం అంటే అందరూ చెబుతుంటారు. పూర్వ రోజుల్లో క్యాన్సర్లు అనేవి కనపడేవి కాదు, ఇప్పుడు ఇంటింటికి క్యాన్సర్లు కనపడతా ఉన్నాయి. అంటే క్యాన్సర్ రావటానికి ఏదైనా ఫారిన్ మెటీరియలు, అరగని మెటీరియలు మన పొట్టలోకి వెళ్తే అక్కడ క్యాన్సర్ కణాలు పుడతాయి. దానివల్ల క్యాన్సర్ వచ్చి మన ప్రాణాన్ని హరిస్తూ ఉంది. ఇప్పుడు ఫారిన్ కణాలంటే ఉదాహరణకి మీరు మన ప్లాస్టిక్ గ్లాసు, డిస్పోజబుల్ ప్లాస్టిక్ గ్లాసు విరివిగా వాడుతూ ఉన్నాం, రోజు వాడుతూ ఉన్నాం. దానిలో ఇప్పుడు టీ అనగా, కాఫీ అనగా, పాలు అనగా ఎంత వేడిగా ఇస్తే అంత గొప్పతనం. తీసుకునేవాడికి కూడా వేడిగా ఉంటే హుషారుగా కాఫీ తాగుతాడు. అలాంటి వేడి కాఫీని కానీ, టీని కానీ, పాలను కానీ ప్లాస్టిక్లో పోస్తే ఏమొద్దో కనీసమైన అవగాహన మనకు లేదనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే ప్లాస్టిక్ అంటుకుంటే మండిపోద్ది, మండిపోతే కింద ఆ లిక్విడ్ అంతా ఒక శుద్ధగా చేరుద్ది. అలాంటి ప్లాస్టిక్ మీరు వేడిగా ప్లాస్టిక్ కప్లో పోసినప్పుడు దానిలో ఉన్న ప్లాస్టిక్ కొంత కరిగి ఆ పాలల్లోనూ, టీలోనూ, కాఫీలోనూ కలిసి అది మరలా మన పొట్టలోకి చేరుతుంది. పొట్టలో చేరితే అది అక్కడ మన పొట్టలో అంటుకుపోయేది ఇక బయటికి రాదు, లోనే ఉంటుంది. అక్కడ క్యాన్సర్ కణాలు పుట్టే అవకాశం ఉంది. అందువల్ల క్యాన్సర్ అనే దానికి ఉన్న అనేకమైన కారణాల్లో ప్రథమ కారణం ఈ ప్లాస్టిక్ వాడటం కూడా. అందువలన ఈ ప్లాస్టిక్ మీద అవగాహన పరుచుకుని దాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు దాన్ని వాడకం మానేయగలిగితే. అనంతరం మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బంది రోజు వచ్చి చెత్తను తొలగించడం, రోడ్లను శుభ్రం చేస్తున్నారని చెప్పారు. ఒకరోజు చెత్తను తొలగించకపోతే ఆ రోడ్డులో ప్రయాణించలేమని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలనే ఆలోచనను ప్రతి ఒక్క పౌరుడు చేయాలని చెప్పారు. దేశంలో స్వచ్ఛమైన నగరాల్లో విజయవాడ కార్పొరేషన్ స్వచ్ఛతలో టాప్ 3లో ఉందని వెల్లడించారు. చెత్తను రోడ్లపై కాల్చకుండా, కాలువల్లో పడవేయకుండా పారిశుద్ధ్య సిబ్బంది వచ్చినప్పుడు వారికి అందచేయటం వంటి చిన్నపాటి మార్పులు చేసుకొని ప్రతి ఒక్క పౌరుడు నగరాన్ని స్వచ్ఛ నగరంగా ఉంచడానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి నెల ఏదైనా రాష్ట్రము ఈ శానిటేషన్ పైన ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది అంటే అది ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా ఆ దిశ నిర్దేశనం తీసుకుని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఒకవైపు 3 ఎమ్మెల్యేసు, ఆనరబుల్ ఎంపీ గారు, కార్పొరేటర్సు, ఇప్పుడు బాడీ లేదు బట్ ఉన్నప్పుడు కార్పొరేటర్సు, అలాగనే ఎస్ఎస్జి మెంబర్సు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్సు అందరూ సమన్వయంతో చాలా గ్రాండ్గా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీరందరికీ తెలుసు, ఏదో ఇది ఒక రోజు కార్యక్రమం చేసి గొప్పగా టెంట్ పెట్టి చేసి వెళ్ళడం కాదు. ప్రతి నెల 10వ తారీఖు ఇంటింటి నుంచి ఈ వేస్ట్ కలెక్ట్ చేస్తున్నాము, 10వ తారీఖు, 20వ తారీఖు. అలాగనే ప్రతిరోజు మార్నింగ్ మన శానిటరీ వర్కర్స్, ఒక్క వర్కర్ రాకపోతే ఆ రోడ్లో డిఫరెన్స్ కనపడుతుంది. ఒక వర్కర్
ఒక్క వర్కర్ ఒక్క రోజు రాకపోతే ఆ రోడ్లో మనం ఉండలేము. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముమ్మలేని ప్రసాద్, నాదెండ్ల రాజేష్, కోనేరు రాజేష్, జాస్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు. దళితుల ఆత్మగౌరవ గుండె చప్పుడు పేరుతో బీజేపీ వినూత్న కార్యక్రమం చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా డప్పు కళాకారులతో భారీ ప్రదర్శనను రేపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డప్పు ద్వారా ఆధ్యాత్మిక, సంగీత, ప్రచార కార్యక్రమాలు జరుగుతాయన్నారు. డప్పు వాయిద్యానికే జీవితాలను అంకితం చేసిన వారు ఉన్నారని గుర్తు చేశారు. మేల్కొలిపే ఈ డప్పును ఓ దళితుడు మోగిస్తారని, ఆ తర్వాత ఇతర వాయిద్యాలు ప్రారంభమవుతాయని చెప్పారు. విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా డప్పు కళాకారులతో భారీ ప్రదర్శనను రేపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతాల సురేష్ ఆధ్వర్యంలో డప్పు కళాకారుల కోసం ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారి బతుకుల్లో వెలుగులు ఇచ్చేలా వారి సంక్షేమం కోసం బీజేపీ కృషి చేస్తోందన్నారు. భారత రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన ప్రాధాన్యం ఇచ్చిన అంబేద్కర్ నడయాడిన ప్రాంతాలను ప్రధాని మోదీ అభివృద్ధి చేశారని మాధవ్ చెప్పారు. విజయవాడలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ సీఎం జగన్ ఏర్పాటు చేశారని అందరూ అనుకుంటారని అది నిజం కాదని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం 430 కోట్లు కేటాయించి నిర్మాణం చేసిందని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి వెళ్లేలా రేపు డప్పు కళాకారుల ప్రదర్శనలుంటాయన్నారు. చదవండి, సమీకరించండి, పోరాడండి అని అంబేద్కర్ చెప్పారని, చదువు ద్వారా సమాజంలో గుర్తింపు ఉంటుందని చెప్పారని గుర్తు చేశారు. ఒక అతిపెద్ద డప్పు వాయిద్య కళాకారుల ప్రదర్శన విజయవాడలో నిర్వహించుకుంటున్నాం. రేపు సాయంకాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏదైతే పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ఉందో అతిపెద్ద విగ్రహం, అలాగే అంబేద్కర్ గారి సంగ్రహాలయం, ఆయన జీవిత విశేషాలతో నిండిన ఒక అద్భుతమైన ప్రాకారం. చాలామంది ఇది వైసీపీ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారనుకుంటారు. కానీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ సుమారు 470 కోట్ల రూపాయలు దీనికి ఇవ్వటం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క జీవన సరళి ఈ సమాజం నేర్చుకోవాలి. కేవలం ఆయన జయంతి, వర్ధంతి వేడుకలు చేసి ఆ సందర్భంలో అంబేద్కర్ గురించి మాట్లాడుకోవడం కాదు. నిత్యం అంబేద్కర్ ఏవైతే అంశాల పైన మాట్లాడాడో, ఏ అంశాల కోసం అయితే ఆలోచన చేశాడో, ఏ సమాజాన్ని నిర్మాణం చేయాలో ప్రయత్నం చేశాడో, రాజ్యాంగంలో ఏ హక్కులు సాధించి వాళ్ళకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడో వాటన్నిటిని కూడా నిక్షిప్తం చేస్తూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, నేను ఈరోజు ప్రధానమంత్రి అయ్యానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పుట్టకపోతే నేను ఈ స్థానానికి వచ్చి ఉండేవాడిని కాదు అంటూ ప్రారంభించి పంచతీర్థాలని చెప్పి ఆయన యొక్క పుట్టిన స్థానం మావో కానీ, ఆయన చదువుకొని పెరిగిన ప్రాంతం లండన్లో ఉండే ఏదైతే అలాగే కొలంబియా విశ్వవిద్యాలయం కానీ, అలాగే అమెరికాలో ఉండే కొలంబియా విశ్వవిద్యాలయం కానీ, అలాగే లండన్లో ఆయన ఎక్కడైతే చదువుకున్నాడో దాన్ని కొనుక్కోవటం, అలాగే అలీపూర్ 26 అలీపూర్ రోడ్ ఎక్కడైతే ఆయన రాజ్యాంగం రచించడానికి సమయం వెచ్చించాడో ఆ యొక్క ప్రాంతాన్ని, అలాగే అంబేద్కర్ గారు ఎక్కడైతే దీక్ష తీసుకొని బౌద్ధంలో మారారో ఆ ప్రాంతం దీక్షా భూమి నాగపూర్లో. నెల్లూరులోని ప్రసిద్ధ శ్రీ కామాక్షి అమ్మవారికి విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ దంపతులు, ఆలయ ముఖ్య అర్చకులు శ్రీనివాస శాస్త్రి, ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు అర్చక బృందం కలిసి నెల్లూరు కామాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఇంద్రకీలాద్రి అర్చక బృందం నెల్లూరు కామాక్షి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం చేశారు. దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ దంపతులు, ఆలయ ముఖ్య అర్చకులు శ్రీనివాస శాస్త్రి, ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు అర్చక బృందం కలిసి నెల్లూరు కామాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి ఆలయ ప్రతినిధులకు ఘన స్వాగతం లభించింది. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు, ప్రసాదాలను వారు ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఇంద్రకీలాద్రి అర్చక బృందం నెల్లూరు కామాక్షి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం చేశారు.
2 ప్రసిద్ధ శక్తిపీఠాల ఆధ్యాత్మిక బంధాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచేది ఎంఎస్ఎంఈలే అని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఏడి శ్రీనివాస్ అన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవి పెద్ద పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలకు సపోర్టుగా నిలిచేవి ఎంఎస్ఎంఈలేనని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు పెట్టాయని, వాటి గురించి అవగాహన కల్పించి ఔత్సాహికులకు రుణాలు అందించేందుకు ఎంఎస్ఎంఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ రీజియన్ పరిధిలో 100 కోట్ల రుణాలు ఎంఎస్ఎంఈలకు ఇచ్చినట్లు చెప్పారు. విజయవాడ ఆటోనగర్లోని ఏపీ ఎంఎస్ఎంఈ అసోసియేషన్ హాల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఏడి శ్రీనివాస్, రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు, రీజనల్ హెడ్ వెంకటేశ్వరరావు, హైకోర్టు న్యాయవాది గుట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంఎస్ఎంఈ ఔత్సాహికులకు రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ జనరల్ మేనేజర్ ఏడి శ్రీనివాస్ మాట్లాడుతూ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంను నేడు నిర్వహించడం జరిగిందన్నారు. చిన్న పరిశ్రమలే పెద్ద పరిశ్రమలకు సపోర్టు చేస్తుంటాయన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేది ఎంఎస్ఎంఈ యూనిట్లేనని చెప్పారు. ఎంఎస్ఎంఈ యూనిట్లకు బ్యాంకు పరంగా ఆర్థిక సహాయం చేసేందుకు వివిధ రకాల స్కీమ్స్ అందిస్తున్నామని, క్లస్టర్ బేస్డ్, జనరల్ బేస్డ్గా రుణాలిస్తున్నామని చెప్పారు. విజయవాడ ప్రాంతంలో ఏపీ ఎంఎస్ఎంఈ అసోసియేషన్ సహకారంతో ప్రభుత్వ పథకాల నుంచి ఎంఎస్ఎంఈలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఏదైతే మన ఆర్థిక వ్యవస్థకు బ్యాక్ బోన్గా చేస్తుంటాయో అండ్ చిన్న పరిశ్రమలే పెద్ద పరిశ్రమలకు సపోర్ట్ చేస్తుంటాయి. ఇప్పుడు కార్పొరేట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దానికి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఎంఎస్ఎంఈ యూనిట్సే. దాంతోపాటు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేది ఎంఎస్ఈ యూనిట్స్కి. ఈ ఎంఎస్ఈ యూనిట్స్కి ఏ విధంగా బ్యాంకు పరంగా ఆర్థిక సహాయం చేయగలమో, మా బ్యాంకులో ఉన్న స్కీమ్స్ ఈ ఎంఎస్ఎంఈ యూనిట్స్కి వివిధ రకాల ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, క్లస్టర్ బేస్డ్ కానివ్వండి, లేదంటే జనరల్గా బేస్డ్ కానివ్వండి, వీటన్నిటికి అవగాహన కలిగించినందుకు టోటల్ ఈరోజు అన్ని ప్రాంతాలలో మా బ్యాంక్ తరఫు నుండి ఈ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ చేసింది. అదేవిధంగా ఇక్కడ మన విజయవాడ ప్రాంతంలో ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ అసోసియేషన్ మాకు ఈ అవకాశం కల్పించింది. ఇక్కడ ఈరోజు మా బ్రాంచ్ మేనేజర్స్ అందరూ ప్లస్ మాకు ఉన్న కస్టమర్సు లేదా మా ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ ఈరోజు ఇక్కడ మా మా ఆహ్వానాన్ని తీసుకొని వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అనంతరం న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, భారతదేశపు పునాదే బ్యాంకింగ్ వ్యవస్థ అని, బ్యాంకులు ఇచ్చే రుణాలను ఔత్సాహికులను గుర్తించబడటం ద్వారా దేశానికి పురోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు బ్యాంకులు రుణాలిస్తున్నాయని తెలిపారు. అన్ని రకాలుగా విజయం సాధించగలిగినటువంటి వారిని గుర్తించి ఇవ్వటం ద్వారా మంచి దేశానికి పురోభివృద్ధిని అందించడం సాధ్యమవుతుందనే ఉద్దేశంతో సెంట్రల్ బ్యాంక్ వారు ఇది దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఉండాలనేటువంటి ప్రభుత్వ సిద్ధాంతానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అందరికీ అందుబాటులో ఉన్నాం. మీరందరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మేము ఒకే చాట మీకు కావలసినటువంటి అన్ని రుణాలని ఏర్పాటు చేస్తాం, అన్ని సక్రమంగా ఉంటే అనే ఉద్దేశంతో ఏ స్కీమ్స్ ఇవ్వగలుగుతామో వివరించడం జరిగింది. ఇంకా ఎవరికైనా ఈ ఉన్న స్కీమ్స్ కాకుండా ఇతరత్రా కూడా ఏమైనా అవసరం ఉంటే వాటిని కూడా ప్రపోజల్ పెట్టి సాధ్యమైనంత వరకు త్వరితగతిన చేస్తామని చెప్పి. శ్రీ శనైశ్చర స్వామి జయంతి శని అమావాస్యను పురస్కరించుకుని విజయవాడ సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న శ్రీ ప్రత్యేక శనైశ్చర స్వామివారి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సుప్రభాత సేవ, ప్రత్యేక అర్చనలు, తైలాభిషేకాలు, హోమాలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామివారికి తైలాభిషేకం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
శ్రీ శనేశ్వర స్వామి జయంతి శని అమావాస్యను పురస్కరించుకొని విజయవాడ సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న శ్రీ ప్రత్యేక శనేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి వేకువజామునే సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం ఉదయం 5 గంటల నుంచి భక్తులకు ప్రవేశం కల్పించారు. స్వామివారి జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా కలశ పూజ చేశారు. 108 కలశాలతో స్వామివారికి అభిషేకం, పూజ చేశారు. 9 గంటల నుంచి శ్రీ శనేశ్వర స్వామి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించామని తెలిపారు. శని అమావాస్య రోజున స్వామివారిని దర్శించుకోవటం ద్వారా పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం అన్నారు. స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల కోసం ప్రత్యేకంగా అన్న వితరణ, ప్రసాదాల పంపిణీ వంటి ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే దాదాపు 7,000 మంది వరకు ఆలయానికి విచ్చేశారని, భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేకుజామునే 2 గంటలకు సుప్రభాత సేవ, అనంతరం పంచామృతాభిషేకం, తర్వాత 5 గంటల దగ్గర నుంచి భక్తులందరికీ ప్రవేశం కల్పించబడింది. ఈరోజు శని అమావాస్య, శని జయంతిని పురస్కరించుకొని స్వామివారికి 108 కలశాలతో అభిషేకం జరిగింది. మరియు శనీశ్వర హోమం, నవగ్రహ హోమం జరిగినాయి. కావున భక్తులందరూ కూడా ఈరోజు శనీశ్వర స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అమావాస్య రోజు అంటే చాలా ప్రత్యేకమైంది. ఈ స్వామిని దర్శించడం కోసం రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. అదేవిధంగా విజయవాడ నుంచి కూడా చాలామంది ప్రజలు స్వామిని దర్శించడం కోసం బ్రహ్మాండంగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. కంటిన్యూగా సాయంత్రం జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఈ రకంగా ఈ కార్యక్రమంలో ప్రముఖులు ప్లస్ పౌరులు అందరూ కూడా సందర్శించారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏపీపీడీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీలు చేయాలని, ఎలక్ట్రిక్ బస్సులను సొంతంగా నిర్వహించాలని కోరారు. విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ చర్యలు ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లోని విజయవాడ బస్ డిపో ఎదుట ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆందోళనకు యూనియన్ నేతలు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జీవి నర్సయ్య, వై శ్రీనివాసరావు తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం విజయవంతం కావాలంటే 3,000 కొత్త బస్సులు అవసరమని అన్నారు. విద్యుత్ బస్సుల పేరిట ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఆర్టీసీకి జరుగుతున్న నష్టాల నుండి కాపాడేందుకే తాము ఆందోళనకు దిగినట్లు వివరించారు. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటు వారికి అప్పగిస్తూ ఇచ్చిన జీవో నంబర్ 88ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ దశాబ్దాలుగా ఇటు ప్రయాణికులకి, ప్రజలకి మరి దగ్గరగా ఉండి అత్యంత దగ్గర ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ ఆర్టీసీని ప్రైవేటం చేయాలనేటువంటి ఆలోచన స్పష్టంగా కనపడుతుంది. కారణం ఏమంటే ఎలక్ట్రికల్ బస్సులు అనేవి ఏదో ఒక గుత్తాధిపత్యానికి ఇవాళ మాకున్నటువంటి సమాచారం ప్రకారం పెనాకిల్ సంస్థకి మనం ఈ ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను ఇవ్వడానికి సిద్ధం చేశారు. దాని ధర్మల రాబోయేటువంటి 750 బస్సులకు కాను ఇవాళ విద్యాధరపురం డిపో, గుంటూరు 1 డిపో, భవిష్యత్తులో మంగళం డిపో, అలాగే దాదాపు ఈ రాష్ట్రంలో 12 డిపోల్ని మూసివేసేటువంటి క్రమం జరిగింది. ఆల్రెడీ 2 డిపోలు మూసివేయడానికి గల కారణం విద్యుత్ బస్సులు వస్తున్నాయి. ఆ విద్యుత్ బస్సులు వచ్చేటువంటి ఈ క్రమంలో వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలని ఉన్నటువంటి డిపోని, అంటే ఇక్కడ డిపోలు మూసేయమని చెప్పలేదు, వాళ్ళకి ప్లేస్ ఇవ్వమని అంటే ప్రత్యామ్నాయం ప్లేస్ ఇవ్వకుండా కేవలం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ లేదా ప్రభుత్వం వారు కానీ డిపోలను మూసివేయడం ద్వారా మరి ఎంత ఇదైందంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి దూరం అయిపోయి ఇవాళ బస్సులో డిపో దాదాపు 600 మంది సిబ్బంది, 150 మంది బస్సులు కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రయాణికులకి లేకుండా పోయి. విలీనమైన తర్వాత, విలీనానికి ముందు ఆర్టీసీ ఉద్యోగులుగా మాకు రిఫరల్ వైద్య సౌకర్యం ఉండేది, అన్లిమిటెడ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉండేది. మరి దాన్ని ఎప్పుడైతే విలీనమయ్యామో ఆ క్యాష్లెస్ ట్రీట్మెంట్ని తీసేసి మాకు ఈహెచ్ఎస్ కార్డు ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈహెచ్ఎస్ కార్డుని దానివల్ల మాకు ఎటువంటి యూజ్ లేదు కాబట్టి మాకు ఆర్టీసీలో గతంలో ఏ విధంగా ఉందో రిఫరల్ వైద్య సౌకర్యం దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి, అదేవిధంగా ఆర్టీసీలో 10,000 సిబ్బంది ఖాళీలు ఉన్నాయి. గత 7 సంవత్సరాలుగా రిటైర్మెంట్సే కానీ రిక్రూట్మెంట్ లేని పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగులపై
అన్ని క్యాటర్లలో అన్ని విభాగాల్లో కూడా పని భారం పెరిగి తీవ్ర ఒత్తిడికి గురైన పరిస్థితుల్లో ప్రభుత్వానికి మా విన్నపం ఏంటంటే ఏదైతే రెగ్యులర్ ఖాళీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ 10,000 ఖాళీల్ని భర్తీ చేయాలని చెప్పేసి. ఆన్లైన్లో మందుల విక్రయాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్త కెమిస్ట్ బంద్ నిర్వహిస్తున్నట్లు ది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సాధు ప్రసాద్ తెలిపారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు ఆన్లైన్లో విక్రయిస్తున్నారని, దీనివల్ల సమాజంపై ప్రభావం పడుతుందన్నారు. ఆన్లైన్లో మందుల విక్రయాలకు సంబంధించిన జీవోను రద్దు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం 1 టౌన్ భావన్ నారాయణ వీధిలోని సంఘం కార్యాలయంలో జరిగింది. సంఘం అధ్యక్షుడు సాధు ప్రసాద్, సంఘం ప్రధాన కార్యదర్శి డివిఆర్ సాయి కుమార్ మాట్లాడుతూ ఆన్లైన్లో మందుల విక్రయాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్త కెమిస్ట్ బంద్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆన్లైన్లో మందులు విక్రయించడం వల్ల మత్తు మందులు విచ్చలవిడిగా దొరకటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేసి యాంటీబయాటిక్స్, మత్తుకు సంబంధించిన మందులు విక్రయిస్తున్నారని చెప్పారు. దీనివల్ల భావితరాలపై తీవ్ర దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసమే ఈ బంద్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. 20వ తేదీన నక్కల్ రోడ్డు నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. కోవిడ్ టైంలో అత్యవసరమైన జీవోను విడుదల చేశారని, ఆన్లైన్లో మందుల విక్రయాలకు తాత్కాలిక జీవో విడుదల చేశారని, కోవిడ్ అయిన తర్వాత జీవోను రద్దు చేయలేదని చెప్పారు. పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా వారు దీనిపై సరైన దృష్టి పెట్టలేదని అన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ బంద్ చేస్తున్నామన్నారు. ఆన్లైన్లో మందుల విక్రయాల్ని వ్యతిరేకిస్తూ ఈ బంద్ని చేపట్టడం జరిగింది, కెమిస్ట్ బంద్ చేపట్టడం జరిగింది. ఆన్లైన్లో మందుల విక్రయాల్ని చేయడం వలన హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటే మత్తు మందులు విచ్చలవిడిగా దొరకడం, ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా ప్రిస్క్రిప్షన్ని ఆన్లైన్లో వాళ్ళు జనరేట్ చేసేసి ఆ ప్రిస్క్రిప్షన్కి అనుకూలంగా యాంటీబయాటిక్స్ కావచ్చు, ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ కావచ్చు, ఈ మత్తుకు సంబంధించిన మందులు కావచ్చు, వాళ్ళు విక్రయాలు చేయడం జరుగుతుంది. దీనివల్ల సమాజ భవిష్యత్తు ఫ్యూచర్ జనరేషన్స్ మీద చాలా బాగా పడి భవిష్యత్తు పాడవుతుంది. కాబట్టి ఆరోగ్య పరిరక్షణ కోసమే ఈ బంద్ని చేపట్టడం జరుగుతుంది. యావత్ భారతదేశంలో ఉన్న రిటైల్, హోల్సేల్, C&Fలు అన్ని రకాల మందుల వర్తకులు బంద్ పాటించడం జరుగుతుంది. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆన్లైన్ మందులని, ఆన్లైన్ ద్వారా విక్రయించే మందులని ప్రాపర్గా విక్రయించడం లేదు కాబట్టి, ప్రిస్క్రిప్షన్స్ ద్వారా విక్రయించాల్సిన మందులు కూడా ప్రాపర్గా విక్రయించట్లేదు కాబట్టి దాన్ని ఆపవలసినదిగా మేము గవర్నమెంట్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్ళినా కూడా దాన్ని ఇంకా దృష్టి పెట్టకపోవడం వల్ల నిరసనగా ఈ బంద్ చేయడం జరుగుతూ ఉంది. ఆన్లైన్ ఫార్మసీల అనియంత్రిత పోకడలను నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఈ నెల 20న దేశవ్యాప్తంగా 24 గంటల బంద్కు పిలుపునిచ్చిందని, దీనికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు తనుపూతి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గుణదలలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మన జిల్లాలో వేల సంఖ్యలో ఉన్న చిరు వ్యాపారుల ప్రయోజనాలను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమన్నారు. ఆన్లైన్ ఫార్మసీలు కేవలం లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని అన్నారు. ఆన్లైన్ ప్లాట్ఫారంలలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల నకిలీ మరియు నాణ్యత లేని మందులు మార్కెట్లోకి వచ్చే ప్రమాదం ఉందన్నారు. సరైన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు కలిగించే మందులు మరియు యాంటీబయాటిక్స్ విక్రయించడం వల్ల యువత పెడదవ పట్టే అవకాశం ఉందన్నారు. ఆన్లైన్లో మందులు అమ్ముతున్నారు. ఆ మందుల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. వర్తకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మందులు వాడుతున్నారు. దానివల్ల షార్ట్ ఎక్స్పైరీలు ఎన్ని వస్తున్నాయని ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వాళ్ళు బంద్ పిలుపునిచ్చారు. వాళ్ళ పిలుపు మేరకు మేము కూడా మా వాణిజ్య విభాగం తరఫున మా జిల్లా అధ్యక్షుడు అవినాష్ గారి పిలుపు మేరకు మేము కూడా ఈ బంద్కి మేము కూడా పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వాళ్ళు మే 20వ తారీఖున బంద్కు పిలుపునిచ్చారు. అది ఎందుకంటే ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్లస్ ఆన్లైన్లో మందులు విక్రయం ద్వారా ప్రజలు నష్టపోతున్నారు, అలాగే వర్తకులు నష్టపోతున్నారు. ఆ విధంగా ఆన్లైన్లో మందుల విక్రయం వల్ల ఏమవుతుందంటే ఫిజికల్ వెరిఫికేషన్ ఉండదు.
ఈ ప్రిస్క్రిప్షన్ నిజంగా ఉందా లేదా అని. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర పట్టగా నిద్రలేమికి కొన్ని రోజులు మందులు వాడతారు. అది రిపీటెడ్గా డేట్లుగా వెరిఫై చేయకుండా రిపీటెడ్గా వాడటం వల్ల దానికి డిపెండెన్సీ వచ్చేస్తుంది. అలాగే ట్యాక్స్లు ఉండదు, ఆ బ్యాచ్ వెరిఫికేషన్లు ఉండవు. నకిలీ మందుల వల్ల మనం చూసాం మధ్యప్రదేశ్లో సిరప్లు, కాఫ్ సిరప్ల వల్ల పిల్లలు చనిపోయారు. సో ఏ విధమైన బ్యాచ్ వెరిఫికేషన్లు దీనివల్ల జరిగే అవకాశం ఉండదు. కాబట్టి 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో క్రైస్తవులు అందరూ కూటమి ప్రభుత్వానికి నమ్మి ఓట్లు వేసినందుకు క్రైస్తవులందరూ ఈరోజు బాధపడే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఘాట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో క్రైస్తవుల బాప్తిస్మాల కోసం విజయవాడలోని గొల్లపూడి దగ్గర నిర్మించిన వైఎస్ఆర్ ఘాట్ను అక్కడి నుంచి లేకుండా చేయాలని, ఒక దురుద్దేశం అక్కడ వాటర్ ట్యాంక్ పేరుతో కడుతున్న నిర్మాణాలను వెంటనే ఆపివేయాలని అన్నారు. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రభుత్వమే క్రైస్తవుల మీద దాడి చేసే విధంగా చేస్తున్న ఇలాంటి చర్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తున్నామని తెలియజేశారు. క్రైస్తవుల మీద, క్రైస్తవ వ్యవస్థల మీద ఈ కూటమి ప్రభుత్వం దాడి చేస్తుందని తెలియజేశారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించి ప్రజలందరూ కలిసి ఉండేలా చేయవలసిన ఈ కూటమిలోని ముఖ్య నాయకులే మతాలను రెచ్చగొడుతూ క్రైస్తవులను ఈ సమాజంతో వేరు చేసే విధంగా చేస్తున్నారని విమర్శించారు. రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా క్రైస్తవులందరూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని తెలియజేశారు. క్రైస్తవులుగా ఈ కూటమి ప్రభుత్వంలో క్రైస్తవులకి న్యాయం జరగకుండా ఉంది. క్రైస్తవులు ఎన్నో దాడులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ద్వారా రక్షణ పొందవలసిన క్రైస్తవులకు తగిన రక్షణ దొరకడం లేదు. ఎందుకంటే పాలకులే మత ఘర్షణలు చెలరేగే విధంగా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టడం మనం అందరం చూస్తున్నాం. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాజ్యాంగ పదవిలో ఉన్న మన డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు ఈ మధ్య క్రైస్తవుల పట్ల విపరీతమైన ద్వేషభావాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామని ఐఏసీఈ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల ప్రకటించిన ఎస్ఎస్సీ CGL 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంకులతో ఐఏసీఈ సంస్థ సంచలనం సృష్టించిందన్నారు. దక్షిణ భారతదేశంలోనే క్లాస్ రూమ్ కోచింగ్ విద్యార్థులతో అత్యధిక జాబులు కొట్టించిన సంస్థగా ఐఏసీఈ నిలిచిందన్నారు. ఐఏసీఈ సంస్థలో శిక్షణ పొందిన విద్యార్థులు ఎస్ఎస్సీ CGL 2025లో అత్యుత్తమ ఫలితాలతో ఉద్యోగాలు సాధించిన సందర్భంగా అభినందన కార్యక్రమాన్ని నగరంలోని ఐబీ ప్యాలెస్లో నిర్వహించారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు శాల్వా కప్పి జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఐఏసీఈ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న విద్యార్థులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వైపు పయనింప చేయాలనే ఉద్దేశంతో చైర్మన్ వినయ్ 2014లో ఐఏసీఈని ప్రారంభించారని చెప్పారు. ఒక బ్రాంచ్తో ప్రారంభమైన ఐఏసీఈ సంస్థ నేడు 9 బ్రాంచులు, 2 రెసిడెన్షియల్ క్యాంపస్లతో 2 తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పంపించడంలో ముందుందన్నారు. ఇటీవల వెలువడిన ఎస్ఎస్సీ CGL 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంకులతో సంచలనం సృష్టించిందన్నారు. దక్షిణ భారతదేశంలోనే క్లాస్ రూమ్ కోచింగ్ విద్యార్థులతో అత్యధిక జాబులు కొట్టించిన సంస్థగా ఐఏసీఈ నిలిచిందన్నారు. ఆల్ ఇండియాలో 54, 59, 120, 287, 324, 349 ఇలా కొన్ని వందల ర్యాంకులను సాధించిందన్నారు. దక్షిణ భారతదేశంలో తెలుగు పిల్లలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా చేయటంలో ఐఏసీఈ సంస్థ ముందుందన్నారు. ఇటీవల వచ్చిన రైల్వే, ఎన్టీపీసీ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఉద్యోగాల్లో కూడా మంచి ఉద్యోగాలు సాధించారని చెప్పారు. ఇంత మంచి ఫలితాలు సాధించడంలో విద్యార్థులు, తల్లిదండ్రుల కష్టం, సంస్థ చైర్మన్ ముందు చూపు, ఫ్యాకల్టీ శ్రమ ఉందని తెలిపారు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థుల్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వైపు పయనించాలన్న ఉద్దేశంతో మా చైర్మన్ సార్ వినయ్ సార్ 2014లో స్థాపించారు. 2014 ఒక బ్రాంచ్తో స్టార్ట్ అయ్యి ఇవాళ
9 బ్రాంచులు, 2 రెసిడెన్షియల్ క్యాంపస్లతో 2 తెలుగు రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్లో పంపించే దాంట్లో ముందుంది మా ఐఏసీఈ. సో రీసెంట్గా వచ్చిన ఎస్ఎస్సి CGL 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంక్స్తో ఒక సంచలనం సృష్టించింది. సౌత్ ఇండియాలోనే క్లాస్ రూమ్ కోచింగ్ స్టూడెంట్స్ చేత అత్యధిక జాబులు కొట్టించిన సంస్థగా ఐఏసీఈ నిలిచింది. సో ఇవాళ 54, ఆల్ ఇండియా 54, 59, 120, 287, 324, 349 ఇలా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందల ర్యాంకులతో ఇవాళ మంచి రిజల్ట్స్ వచ్చాయి. ది విజయవాడ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోలీస్ కంట్రోల్ రూమ్ పక్కన ఉన్న ప్రియాంక కార్ ట్రావెల్స్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అసోసియేషన్ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు జల్ది చిన్నారావు, కార్యదర్శి పట్నాల నూకరాజు, గౌరవ అధ్యక్షుడు దోనిపూడి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దోనిపూడి శంకర్ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేస్తుందని, కానీ ఏ ఒక్కటి ఆచరణ సాధ్యం కాని పరిస్థితి నెలకొని ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. విజయవాడ టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ కార్మికులు అస్వస్థతకు గురవుతున్నారని, వారికి ఆరోగ్య పరీక్షలు చేయడం కోసం ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారన్నారు. అధ్యక్షుడు జల్ది చిన్నారావు మాట్లాడుతూ వైద్య శిబిరంలో ఉచితంగా మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించామని చెప్పారు. కార్మిక వర్గ ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేస్తుంది, కానీ ఏ ఒక్కటి కూడా ఆచరణ సాధ్యం కానటువంటి పరిస్థితి ఈ రోజున నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ల బిల్లులు తీసుకువచ్చి, నల్ల చట్టాలను తీసుకువచ్చి కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేటువంటి విధంగా ఈ రోజున కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా విజయవాడ నగరంలో ది విజయవాడ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్, ఈ విజయవాడ టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ కార్మికులు 160 మంది అసంఘటితంగా పగలనక, రేయనక, ఎండనక, వాననక పనిచేసేటువంటి కార్మికులు తీవ్రమైనటువంటి అస్వస్థతకి, ఈ వేసవి కాలంలో గ్రీష్మతాపాన్ని తట్టుకునేటువంటి పరిస్థితులు అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున ఒక మెడికల్ క్యాంపుని ఉచిత, అలాగే ఆరోగ్య పరీక్షా కేంద్రాన్ని, రక్త పరీక్షా కేంద్రాన్ని యూనియన్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడటానికి కృషి చేయాలని, ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి కార్మిక సంక్షేమం కోసం, వారి ఆరోగ్యం పట్ల, భద్రత పట్ల ఇటువంటి క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి ది విజయవాడ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియదు. విజయవంతంగా బ్లడ్ పరీక్ష, అలాగే బీపీ, షుగరు అన్నీ కూడా పరీక్ష చేస్తూ, అలాగే నగర కార్యదర్శి వర్గ సభ్యులు, అలాగే స్టేట్ కార్యదర్శి వర్గ సభ్యులు, మా యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనిపూడి శంకర్ గారి ఆధ్వర్యాన ఈ యొక్క శిబిరానికి నూతన నాయకత్వానికి ప్రోత్సహించి, ఉత్సాహపరిచి ఇలాంటి అనేక చేస్తే మీ ఆరోగ్యాలు బాగుంటాయని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.